ఇప్పుడు ఏ స్టూడెంట్ అయినా, ఇప్పుడు మనం ఇంజనీరింగ్ తీసుకుంటే మీరు అన్నట్టుగా టెక్నాలజీ సైడ్ ఉంది కాబట్టి ప్లేస్మెంట్స్ అనే ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే స్ట్రీమ్ తీసుకుంటే చదివే ప్రతి స్టూడెంట్కి తెలుసు తను చదివేది తప్పితే మిగతా వేరే దాంట్లో పనిచేస్తాడని. అయితే అది కాల్ సెంటర్ కావచ్చు, కేపీఓ, బీపీఓ, నేమ్ ఇట్ ఎనీథింగ్. ఓకే, అంటే మనం చదువుకున్న దానికి మనం చేసేదానికి సంబంధం లేదు, ఉండదు అని తెలిసే చదువుతున్నాం. అంటే ఈ పరిస్థితి ఓకే అనుకోవచ్చా, లేకపోతే మారాల్సిన పరిస్థితియా? స్టూడెంట్ ఏమైనా చేయాలా? అసలు ఈ అయోమయ స్థితి దేనికి ప్రొఫెసర్? అంటే నార్మల్గా ఏముంటుందంటే కామర్స్ స్ట్రీమ్ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు కామర్స్ రిలేటెడ్ యాక్టివిటీస్లో ఉంటాయి. అదే విధంగా సైన్స్ చదివిన వాళ్ళకి సైన్స్లో ఉంటాయి, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి ఇంజనీరింగ్లో ఉంటాయి. ఇది స్పెషలైజేషన్. బట్ నార్మల్గా మన దగ్గర ఉన్న మెకానిజంలో ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకుంటారు. వాళ్ళకు చాలా మటుకు అంటే ఈ మిస్టేక్స్ ఎట్లా అవుతాయంటే దెన్ దే గో ఫర్ బీఎస్సీ సైన్స్, దెన్ దే గో ఫర్ బ్యాంక్ జాబ్. అంటే వీడికి డెబిట్ క్రెడిట్ అర్థం కావడానికి చాలా సమయం పడుతుంది. సో కాబట్టి అంటే మనం ఈ స్ట్రీమ్ లైన్ అనేది చేయాలి. స్ట్రీమ్ లైన్ చేసినప్పుడు ఇవన్నీ కూడా ఈ క్రిస్ క్రాసెస్ అనేవి వెళ్ళిపోతాయి అన్నమాట. అది లేదు అంటే మనం కూడా ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తారు, ఎనీ గ్రాడ్యుయేట్ అంటాం మనం. అందులో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ వస్తాడు, సైన్స్ గ్రాడ్యుయేట్ వస్తాడు, కామర్స్ గ్రాడ్యుయేట్ వస్తాడు. దెన్ బేసింగ్ ఆన్ దర్ మార్క్స్ అండ్ ఇంటర్వ్యూ దే విల్ సెలెక్ట్ and they give a training and he stick on to that particular job till his retirement. So our stream related అనేది అంత త్వరలో మనకు దాన్ని రిపేర్ చేయలేము. ఇట్ ఈస్ సబ్మర్జ్డ్ ఇన్ టు ద సిస్టమ్. అది ఒక సిస్టమ్ చేంజ్ కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేసినా కొన్ని ఏళ్ళు పట్టింది. ఐ అగ్రీ విత్ దట్. సో ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నామో డిస్కనెక్ట్ ఉంది అని, అకార్డింగ్ టు యూ వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఇట్? ఆ డిస్కనెక్ట్ ఉండడానికి, ఈ డిస్కనెక్ట్ ఉండడానికి కారణాలు చాలా ఉన్నాయి. కొన్ని కారణాలు నేను చెప్తాను. అకాడమియా షుడ్ డూ ఆల్వేస్ ద రీసెర్చ్. ఈ రీసెర్చ్ నీడ్ టు బి గివెన్ టు ది ఇండస్ట్రీ. అంటే ఇండస్ట్రీలో ఉన్న కొన్ని లోపాలు అకాడమియా రీసెర్చ్ చేస్తుంది, దెన్ దేర్ ఫైండింగ్స్ విల్ బి గివెన్ టు ది ఇండస్ట్రీ అండ్ ఇండస్ట్రీ విల్ అడాప్ట్ ఇట్ బై అన్ ఎక్స్పర్ట్ కమిటీ. సో ఇటువంటి సినర్జీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ ఉన్నది. ఎంబీఏ మన ఉస్మానియాలో రన్ అవుతుంది, మన జేఎన్టీయూలో రన్ అవుతుంది. ఉస్మానియా అండర్లో సమ్ 50-60 ఇన్స్టిట్యూషన్స్ రన్ అవుతున్నాయచ్చు. అదేవిధంగా జేఎన్టీయూలో ఒక 360 ఇన్స్టిట్యూషన్స్ రన్ అవుతున్నాయచ్చు. ఈ ఎంబీఏలో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ అనేది ఒక కోర్స్. ఇట్ మే బీ లైక్ రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్ అండ్ సీవేస్. సో దీంట్లో ఇంత మటుకు ఒక మేనేజ్మెంట్ ఇది కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ తప్పితే ఈ మేజర్ క్యాంపసెస్ కూడా రన్ చేస్తలేవు. సో ఇటువంటిది అవుతున్నప్పుడు మీకు స్పెషలైజేషన్, ఈ ఇంటిగ్రేషన్, ఈ సినర్జీలు అనేది ఉండదన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ లాజిస్టిక్స్. ఆ లాజిస్టిక్స్ ఇప్పుడు సినర్జీ లేదు. ద కంపెనీస్ ఆర్ రన్నింగ్ లాజిస్టిక్స్ అండ్ ద ఇన్స్టిట్యూషన్స్. సో దెర్ ఈస్ అ హ్యూజ్ గ్యాప్. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాండమిక్ వచ్చింది. పాండమిక్ అప్పుడు దెర్ వాజ్ అ మేజర్ కియాస్క్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద సెక్టర్స్ అండ్ ఈ లాజిస్టిక్స్ వాజ్ ఎఫెక్టెడ్ లైక్ ఎనీథింగ్. సో ఇటువంటివన్నీ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎప్పుడు యూనివర్సిటీస్ రీసెర్చ్ వింగ్స్ నీడ్ టు బి ఆల్వేస్ ఆన్ విజిల్. ఎటువంటి రీసెర్చ్ చేయాలి అంటే ఆ రీసెర్చ్ ప్రతి సెక్టర్కి, ప్రతి వర్టికల్కి యూస్ఫుల్ కావాలి. అండ్ దిస్ విల్ బి ఫండెడ్ బై ది ఇండస్ట్రీస్ అగైన్. ఆ సినర్జీ ఉండాలి అన్నమాట. ఇండస్ట్రీస్ ఫండ్ చేస్తాయి, యూనివర్సిటీ రీసెర్చ్ చేస్తుంది. ఆ రీసెర్చ్ వింగ్స్ని కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాము. చేసిన తర్వాత అగైన్ దట్ విల్ బి గివెన్ బ్యాక్ టు ద సొసైటీ. ఇటువంటి సినర్జీ ఉన్నప్పుడు కంట్రీ ఆర్థికంగా కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఈ గ్యాప్స్ వైడన్ అయినందువలన ప్రాపర్ సిస్టమాటిక్ వేలో ఇవంతా కూడా రన్ కాదు. అంటే ఇండస్ట్రీస్ రన్ కావు. ఇండస్ట్రీలో ఒక లోపం ఉంది. టేక్ అన్ ఎగ్జాంపుల్, దెర్ ఆర్ సో మెనీ కంపెనీస్ హు ఆర్ డూయింగ్ ఎక్స్పోర్ట్స్. ఇవి ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఒక యూనివర్సిటీ విచ్ ఈస్ డూయింగ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఆర్ నాట్, ఇఫ్ దే డూ అ రీసెర్చ్కి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి,
పాండమిక్ తర్వాత కానివ్వండి, జిఎస్టీ వచ్చిన ఆ తరుణంలో కానివ్వండి, డిమానిటైజేషన్ అయిన తరుణంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేశారో వెన్ యూ గో టు ఎక్స్పోర్టర్ ఈ విల్ నరేట్ ఇట్ పర్ఫెక్ట్లీ. వీళ్ళంతా కూడా ఇవి చెయ్యరు. అంటే గో టు ద పర్సన్ హూ ఈజ్ రియలీ ఇన్ టు దట్ డొమిన్, యు ఆస్క్ హిమ్, దెన్ వాళ్ళు బ్రహ్మాండమైన క్వశ్చన్ అంటే ఆన్సర్స్ చెప్తారు, క్వశ్చన్స్ వాళ్ళే చెప్తారు. అందులోకి మీరు మంచి పికప్ చేసుకొని యూ కెన్ ట్రై టు ఇంప్లిమెంట్ ఇన్ రిజాల్వింగ్ ద ఇష్యూస్. ఇప్పుడు టీఏ ఐపాస్ అని ఒకటి మన దగ్గర స్టార్ట్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు వన్ ఆఫ్ ది ఐఏఎస్ ఆఫీసర్ who could able to coin it. When I was discussing with the Prime Minister of Uganda, ఏదో ఇష్యూ ఒకటి వస్తే నేను చెప్పాను అనమాట, సార్ మా దగ్గర ఈ విధంగా ఉంటుంది, ఇఫ్ యూ అప్లై ఫర్ లైసెన్స్, ఇఫ్ యూ డోంట్ గెట్ విద్ ఇన్ ది స్టిప్యులేటెడ్ టైమ్, ఇట్ మే బి 20 days or 15 days or 1 month, ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ డీమ్ దట్ యూ గాట్ అ లైసెన్స్. అంటే ఈ లైక్ ఇటువంటివి రావాలన్నమాట. అప్పుడు ఈవెన్ దెన్ అదే విధంగా ఇప్పుడు నేను చెప్పాను, ఎక్స్పోర్టర్స్కో ఇంపోర్టర్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యూ నీడ్ టు లిజన్ టు దెమ్, నాట్ త్రూ మిడ్ ఏజెన్సీస్. యూ నీడ్ టు లిజన్ ద కామర్స్ మినిస్టర్ ఆర్ ద మినిస్టర్ కన్సర్న్ need to sit with them, with the academic institutions, then and then itself they need to give the research works to the universities. అటువంటి అసైన్ చేస్తే ప్రాబ్లం చాలా మటుకు రిజాల్వ్ అవుతాయండి. సార్, టైమ్ అండ్ అగైన్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాంట్లో ఇది ఏదైతే ఉంటుందో యూనివర్సిటీస్ అండ్ ఆర్గనైజేషన్స్ టుగెదర్ ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయొచ్చు. ఓకే, సో న్యాచురలీ ఇది మనకి ఇనిషియేషన్, టైం టేకింగ్, అండ్ బై దెన్ మనకి ఇది ఇంప్లిమెంట్ చేసేసరికి ఒక డీకేడ్ ఒక పర్ఫెక్షన్ రావడానికి అట్లీస్ట్ ఒక 10 years పట్టిద్ది. సో అలా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యి బయటికి వస్తున్నారో ఈ గ్యాప్కి విక్టిమ్ అవుతున్నారు. ఎందుకంటే డిగ్రీ అయ్యాక డిగ్రీ వరకు సపోర్ట్ ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు చదివేంత వరకు వాళ్ళ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తారు. కొన్ని కాలేజెస్, యూనివర్సిటీస్ సాఫ్ట్ స్కిల్స్ మీద, స్కిల్ సెట్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే దే విల్ బీ లక్కీ. లేదు అంటే బయటికి వచ్చాక ఓకే ఇది మనం ల్యాక్ అవుతున్నాం, ఇది నేర్చుకోవాలి, అది అయిపోయాక కానీ తెలియట్లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇప్పుడు ఉన్న కాంపిటీషన్కి ప్రిపేర్ అవ్వడానికి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు చూడండి, మన దగ్గర దెర్ ఆర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అవును సార్. అంటే పేరెంట్స్ కూడా ఏ విధంగా ఆలోచన చేస్తున్నారంటే, ఎస్ఎస్సి కాగానే నా అబ్బాయిని నా అమ్మాయిని నేను నారాయణలో జాయిన్ చేయాలా, చైతన్యలో జాయిన్ చేయాలా అని. సో దే జాయిన్ దెమ్. అక్కడ బాగా గ్రూమింగ్ ఉంటుంది అనమాట. ఏ విధంగా గ్రూమింగ్ ఉంటుందంటే ఇంకా దే ఆర్ కన్ఫైన్డ్, ఫోకస్డ్. దాని తర్వాత వాడికి ఎంసెట్లో ఇది రాదు, దెన్ మెడిసిన్ రాదు, ఇంజనీరింగ్ రాదు, దెన్ దే గో ఫర్ వచ్చిన వాళ్ళు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు. ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత దెన్ అలాంగ్ విత్ ఇంజనీరింగ్ దేర్ షుడ్ బీ సబ్జెక్ట్స్ ఆన్ some of the universities are doing, like ethical values, communication skills, a subject like general knowledge also. So these are all things which need to be incorporated, and soft skills, presentations, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఏమవుతుంది అంటే ఇండియా ఈజ్ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ దట్ ఇండియా ఈజ్ హ్యావింగ్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ యూత్ అని. ఈ యూత్లో హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ యూత్ ఈజ్ ఎంప్లాయబుల్ అనేది ఒక పెద్ద క్వశ్చన్. మనం వాళ్ళని మార్కెట్ రిక్వైర్మెంట్ ఏదైతుందో దాని విధంగా మనం ప్రిపేర్ చేస్తలేము అనేది నా క్వశ్చన్. ప్రిపేర్ చేయాలి అంటే మార్కెట్లో ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. వాడు ఇంజనీరింగ్ చేసిన తర్వాత బీపీఓలో పనిచేస్తాడు. ఓకే, బీపీఓ దే పే హిమ్ 25,000, 30,000, సమ్ బీపీఓస్ ఆర్ పేయింగ్ ఈవెన్ 50,000. ఏదో విధంగా ఇటువంటి పాండమిక్ వచ్చేది, లే ఆఫ్ అయిపోయాయి, జాబ్స్లో నుంచి తీసేశారు. నెక్స్ట్ వాడు జాబ్ వెతుక్కోవాలంటే ఇంజనీరింగ్ మీద 50,000 వచ్చే ఉద్యోగం ఏది ఉండదండి. సో వాడు లైఫ్ ఈజ్ ఇన్ డీప్ ప్రాబ్లమ్. ఏ కంపెనీస్ దే డోంట్ టేక్ అట్ 50,000. సో యూ జస్ట్ ఇమాజిన్ వాట్ హ్యాపన్స్ టు దిస్ గాయ్. అంటే వీళ్ళంతా ఒక సిస్టమ్కి అలవాటు పడి వాళ్ళ స్పెండింగ్ కెపాసిటీ అంతా ఒక లావిష్ లైఫ్లోకి అలవాటు పడిన తర్వాత దెన్ యూ జస్ట్ ఇమాజిన్, అది తలుచుకుంటేనే భయం అనిపిస్తున్నది.
సో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. సో ఐ మీన్ ఈ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకు మల్టిపుల్ దీంట్లో రావాలి అంటే దెన్ వీ నీడ్ టు చేంజ్ ఫ్యూ థింగ్స్ హియర్ అండ్ దేర్. బేసిక్ గ్రాడ్యుయేషన్ ఏ జాబ్ కన్నా పర్లేదండి, కానీ పీపుల్ వాంట్ టు గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ దే నీడ్ టు హ్యావ్ what you call, they need to grow in the set area itself. Major deviations will put them full stop for their careers. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.